భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ప్రపంచంలోనే అత్యధిక ఫర్టిలిటీ సెంటర్లు కూడా ఇక్కడే పెరుగుతున్నాయి. మారుతున్న లైఫ్ స్టైల్, పని ఒత్తిడి, స్ట్రెస్ మనకి తెలియకుండానే మనలో సంతానం లేని సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. మన దేశం ఎప్పుడు యంగ్ ఇండియాలో ఉండాలని కోరుకుంటూ ఈ సున్నితమైన సమస్యను కాస్త వినోదాన్ని జోడించి నిజాయితీగా చేసిన ప్రయత్నమే సంతాన ప్రాప్తిరస్తు. అసలు ఈ సినిమా మనకు ఏం చెప్పాలనుకుంది తెలుసుకోవాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ మరియు జీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా కథ విషయానికి వస్తే, చైతన్య అలియాస్ విక్రాంత్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన అతనికి తనకుంటూ ఒక కుటుంబం ఉండాలని కోరిక. ఆ టైంలోనే యూపీఎస్సీ పరీక్ష రాయడానికి వచ్చిన కళ్యాణి అలియాస్ చాందిని చూసి ఇష్టపడతాడు. వీరిద్దరి ప్రేమ పెళ్లికి సిద్ధమవగా కళ్యాణి తండ్రి ఈశ్వరరావు అలియాస్ మురళీధర్ గౌడ్ అడ్డు చెప్తాడు. దీంతో ఆ జంట పారిపోయి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత మామగారిని ఒప్పించాలన్నా, తమ బంధం విడిపోకూడదన్నా వెంటనే ఒక బిడ్డ ఉంటే బాగుంటుందని చైతన్య ప్లాన్ చేస్తాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. తీరా డాక్టర్ దగ్గరికి వెళ్తే చైతన్యకే సంతాన సమస్య ఉన్నట్లు, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నట్లు బయటపడుతుంది. అప్పుడే సీన్లోకి మామగారు ఎంట్రీ ఇస్తారు. చైతన్య లోపని ఆయుధంగా వాడుకొని వాళ్ళిద్దరినీ విడగొట్టాలని చూస్తారు. మరి చైతన్య తన భార్యను ఎలా కాపాడుకున్నాడు, తన సమస్యను ఎలా అధిగమించాడు అనేది మిగిలిన కథ. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: బోల్డ్ పాయింట్, క్లీన్ ట్రీట్మెంట్. పురుషుల సంతానం లేని సమస్యను ఎక్కడ అసభ్యత లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా తెరకెక్కించడంలో దర్శకుడు విజయం సాధించాడు. పర్ఫార్మెన్సెస్: విక్రాంత్ తన పాత్రలో ఒదిగిపోయాడు. తన లోపం దాచుకోవాలని తప్పించే భర్తగా బాగా నటించాడు. చాందిని చౌదరి మరోసారి తన మెచ్యూర్ యాక్టింగ్తో ఆకట్టుకుంది. మురళీధర్ గౌడ్ నటన కథలో కాన్ఫ్లిక్ట్ పెంచింది. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్: సాగదీత. ప్రథమార్థమంతా చాలా రొటీన్ ట్రాక్లో సాగుతుంది. ప్రేమ, పెళ్లి సన్నివేశాల్లో కొత్తదనం లేదు. కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఈ సీరియస్ పాయింట్ను నవ్విస్తూ చెప్పాలనుకున్న ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. కామెడీ సీన్స్ పెద్దగా నవ్వు తెప్పించవు. బలహీనమైన ఎమోషన్స్: తండ్రి కూతుల మధ్య ఉండే ఎమోషన్స్ను ఇంకాస్త బలంగా చూపించుంటే బాగుండేది. మొత్తంగా చెప్పాలంటే సంతాన ప్రాప్తిరస్తు ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేస్తున్న సమస్యను చర్చించారు, కానీ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో తడబడ్డారు. మీరు క్లీన్ ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడితే ఈ సినిమాను చూడొచ్చు, కానీ ఏదో ఊహించుకొని చూస్తే మాత్రం నిరాశ తప్పదు. మరి మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.